వాక్యము ధ్యానం చేసుకుంటుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మా నోటికి తోడుగా ఉండండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వాక్యం బోధించుటకు మీ సహాయం దయచేయండి. ఆరాధనకు వచ్చిన వారికి 7 దీవెనలు, నిన్న నిండి పొర్లేని దీవెనలు దయచేయండి. బహుగా ఆశీర్వదించండి. శరీర ఆత్మీయ స్వస్థత దయచేయండి. ఈ పునరుద్ధాన శక్తి బలమీయండి. సంఘమునకు వృద్ధి, అభివృద్ధి, క్షేమాభివృద్ధి, కళాభివృద్ధినివ్వండి. మీ రక్త గాయములో సంఘమును దాచుకొని కాపాడండి. వాక్యము ద్వారా మమ్ములను బలపరచండి. మంచి బోధకుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మంచిది. సన్నిధి పండుగ నెల, జూన్ నెల అంటే సన్నిధి పండుగ నెల. అందుకే ఈ దినము దైవ సన్నిధి సంతోషము అనే పాఠము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశము చెప్పండి, దైవ సన్నిధి సంతోషము. దైవ సన్నిధి గురించి కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాం. దైవ సన్నిధి అంటే దేవుడు ఉండే స్థలము. దేవుడు ఉండే స్థలము. దైవ సన్నిధి అంటే దేవుని సముఖము. దైవ సన్నిధి అంటే దేవుని ఉనికి, దేవుని ఉనికి. దైవ సన్నిధి అనగా దేవుని ముఖము, దేవుని ముఖము. దైవ సన్నిధి అనగా మరొక అర్థం దేవుని దృష్టిలో, దేవుని చేరువలో, దేవుని దృష్టిలో ఉండుట, దేవుని చేరువలో ఉండుట. దైవ సన్నిధి అనగా దుర్గిణి అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. సన్నిధి అనగా దుర్గిణి. దుర్గిణి అంటే తెలుసుకో కనుక సన్నిధి అనగా దుర్గిణి అని అన్నారు. ఈరోజు సన్నిధి గురించి ఒక 7 విషయాలు ధ్యానం చేసుకుందాం. మొదటి మాట, దైవ సన్నిధిలో నిలిచిన వారు. దైవ సన్నిధిలో నిలిచిన వారు. రెండో మాట, దైవ సన్నిధిని నడిచిన వారు. మూడో మాట, దైవ సన్నిధి నుండి పారిపోయిన వారు. నాలుగో మాట, దైవ సన్నిధిలో చనువు కలిగిన వారు. దైవ సన్నిధిలో చనువు కలిగిన వారు. ఐదో మాట, దైవ సన్నిధిలో ఎదిగిన వారు. ఎదిగిన వారు. ఆరో మాట, దైవ సన్నిధి లోపల లేదా దైవ సన్నిధి అనే కొండ ఎక్కిన వారు. దైవ సన్నిధి అనే కొండ ఎక్కిన వారు. మరొక మాట, దైవ సన్నిధి గుడారం విడవని వారు. ఈ మాటలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మీ అందరికీ మరణాత. దైవ సన్నిధి, దై అనగా మొదటి అక్షరం, దై అనగా దైవము. మరొక అక్షరం వా అనగా వరము
అనగా సజీవమైన. మరొక అక్షరం ఏంటి? నీ అనగా నిండి ఉన్న నిధి, నిండి ఉన్న నిధి. చివరి అక్షరం ది అనగా దివ్యమైన స్వరూపము, దివ్యమైన స్వరూపము. దైవ సన్నిధి దీనులకు ఆశ్రయము, భక్తులకు పాఠశాల, పరిశుద్ధులకు నివాస స్థలము. అందరూ బాగా అర్థం చేసుకోవాలి. అమ్మ వింటున్నారా అందరూ? దీనులకు ఆశ్రయం, భక్తులకు పాఠశాల, పరిశుద్ధులకు నివాస స్థలము. దేవుని బిడ్డలారా, దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ సంపద కన్నా సన్నిధి మిన్న అన్నారు. సంపద కన్నా సన్నిధి మిన్న అన్నారు. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం కూడా అయ్యగారు చెప్తూ సన్నిధి అనగా ప్రభు రూపము వచ్చును అన్నారు. సన్నిధి అనగా ప్రభు రూపము వచ్చును అని చెప్పారు. ఇంకో మాట, సన్నిధి కోటము రెక్కల కొరకే అన్నారు. సన్నిధి కోటము రెక్కల కొరకే. దేని కొరకంట సన్నిధి కోటం? రెక్కల కొరకు. మనందరం మేఘంలోకి వెళ్ళాలంటే రెక్కలు కావాలి. మధ్యాకాశమునకు వెళ్ళాలంటే, రాకడలో ఎత్తబడాలంటే రెక్కలు కావాలి. సన్నిధి కోటం రెక్కల కొరకే. కనుక సన్నిధి అంటే దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ అన్నీ మరచి ప్రభునే తలంచుకొని ప్రభు యొక్క ఉండుటయే సన్నిధి అన్నారు. కాబట్టి సన్నిధి అంటే ఏంటి? అన్నీ మరచి ప్రభునే తలంచుకొని ప్రభు యొక్క ఉండుటయే సన్నిధి అని చెప్పారు. కనుక సన్నిధి గురించి చెప్తూ ఏమన్నారంటే, బైబిల్ మిషన్ వారు భాగ్యవంతులు కావాలంటే క్రమంగా సన్నిధి చేయవలెను అన్నారు. బైబిల్ మిషన్ వారు భాగ్యవంతులు కావాలనంటే క్రమంగా సన్నిధి చేయాలి అని చెప్పారు. మీరందరూ భాగ్యవంతులు కావాలంటే ఏం చేయాలా? అందరూ చెప్పండి అమ్మా, భాగ్యవంతులు కావాలందా లేదు? భాగ్యవంతులు కావాలంటే ఏం చేయాలి? క్రమంగా దైవ సన్నిధి చేయాలి. కనుక అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే, సన్నిధి పరులారా, సన్నిధిలో నీవుంటే, భూలోక గదిలో నీవుంటే పరలోక నీడ నీపై పడుతుంది అన్నారు. సన్నిధిలో నీవుంటే, భూలోక సన్నిధి గదిలో నీవుంటే పరలోక నీడ నీపై పడుతుంది అని చెప్పారు. కనుక మనందరం దైవ సన్నిధిలో కూర్చుంట దేవునికి పని పెట్టుట అన్నారు దేవదాసయ్య గారు. సన్నిధిలో కూర్చుంట దేవునికి పని పెట్టుట అన్నారు. కనుక మనందరం కూడా దైవ సన్నిధి చేయాలి. ఎంతమంది మీరు దైవ సన్నిధి చేస్తున్నారో మీకే తెలుసు. కనుక సన్నిధి మనందరం చేయాలి. సన్నిధి పండగ నెల, జూన్ నెల అంటే. అందుకే ఈరోజు మీకు 7 విషయాలు జ్ఞాపకం చేస్తాను సన్నిధి గురించి. మొదటి మాట, దైవ సన్నిధిలో నిలిచిన వారు. అందరు చెప్తారా? మాట్లాడతారా? దైవ సన్నిధిలో నిలిచిన వారు. వాక్యం చూద్దాము. భక్తులు రాసిన రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం
17వ అధ్యాయం 1వ వచనం అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయులు తిష్బీయుడునైన ఏలియా అహాబునద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో అన్నారు. అంటే దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో నిలిచిన వారు, దైవ సన్నిధిలో నిలిచిన వారు దైవజనులు ఏలియా గారి గురించి ఒక 4 విషయాలు చెప్పారు. అందులో ఒక మాట, ఏలియా గారు నిత్య సన్నిధి సభ్యుడు అన్నారు. చెప్పండి, ఏలియా గారు ఎవరు? నిత్య సన్నిధి సభ్యుడు. అలా ఇంకో మాట చెప్పారు, ఏలియా గారు అగ్ని పిడుగు అన్నారు. అగ్ని పిడుగు అని చెప్పారు. మరొక మాట, ఏలియా గారు దోషము లేని రోషము గల ప్రవక్త అన్నారు. దోషము లేని రోషము గల ప్రవక్త అని చెప్పారు. ఏలియా గారికి సన్నిధి చేసే వాడుక ఉంది అన్నారు. సన్నిధి చేసే వాడుక ఉంది. ఎంతమందికి వాడుక ఉంది? ఏ వాడుక? సన్నిధి చేసే వాడుక. ఎంతమందికి ఉంది? ఉందా మనకి సన్నిధి చేసే వాడుక? అయ్యగారు యేసు ప్రభు వాడుకలు అని కొన్ని మాటలు చెప్పారు. యేసు ప్రభు వాడుకలు. ఒకటి నిన్న మీరు చదివారు, పరిశుద్ధుడైన మార్కు గారు రాసిన మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఒక వాడుక యేసు ప్రభువారికి ఉంది. పెందలకడ లేచే వాడుక. అందరూ చెప్పండి, ఎప్పుడు లేస్తారు? పెందలకడ లేచే వాడుక. ఈ వాడుక ఎంతమందికి ఉంది? చేయొద్దండి ఒకసారి. ఏ వాడుక? పెందలకడ లేచే వాడుక. ఎందుకు లేస్తారు? పని చేసుకోవడానికి, పనికి వెళ్ళడానికి, త్వరగా లేచి పనులు చేసుకుని పనికి వెళ్ళడానికి. పెందలకడ లేచే వాడుక ఎందుకొరకు? యేసు ప్రభువు పెందలకడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. పెందలకడ లేచే వాడుక యేసు ప్రభువారికి ఉంది. మనకు కూడా ఈ వాడుక ఉండాలి. పెందలకడ లేచి సన్నిధి చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఇంకొక వాడుక, ఆ వాక్యంలో ఉన్నట్లు ప్రార్థించే వాడుక. చెప్పండి, ఏ వాడుక? ప్రార్థన చేసే వాడుక. మనం కూడా ప్రార్థన చేసే వాడుక ఉండాలి. మరొక మాట చూద్దాం. భక్తుడైన లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 37వ వచనం. అందరూ చూడండి, 21వ అధ్యాయం 37వ వచనం. 21:37లో ఆయన ప్రతి దినము పగటయందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ బలివల పండుగకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఇక్కడ 3 వాడుకలు రాసి ఉన్నారు. ప్రతి దినము దేవాలయమునకు వెళ్ళే వాడుక. ఏ వాడుక చెప్పండి? ప్రతి దినము దేవాలయమునకు వెళ్ళే వాడుక. ఎంతమందికి ఉంది వాడుక? అమ్మ, ఆదివారమైనా, మిగతా రోజుల్లో
యేసు ప్రభువారికి ఒక వాడుక ఉంది. ప్రతి దినము దేవాలయములకు వెళ్ళే వాడుక, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళే వాడుక. ఈ వాడుక ఎంతమందికి ఉంది? మీకు చాలా దగ్గరలోనే దేవాలయం ఉంది కదా, వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు కదా. వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతి దినము దేవాలయానికి వెళ్ళే వాడు. 3 వాడుకలయ్యాయి. 4వ వాడుక బోధించే వాడుక. ఏ వాడుక చెప్పండి? బోధించే వాడుక. ప్రతి దినము ఒకటి యందు దేవాలయంలో బోధించే వాడుక యేసు ప్రభువారు కలిగి ఉన్నారు. బోధించే వాడుక. అలాగే 5వ మాట ఒలీవల కొండకు వెళ్ళే వాడుక. ఏ వాడుకమ్మ? ఒలీవల కొండకు వెళ్ళే వాడుక. ప్రతి దినం ఎక్కడికి వెళ్ళేవారు? రాత్రి ఒలీవల కొండకు వెళ్ళే వాడుక కలిగి ఉన్నారు. దేవుడితో సహవాసం చేయడానికి ఒలీవల కొండకు ఎందుకు వెళ్ళారు? దేవునితో సహవాసం చేయడానికి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో నుండి భక్తుడైన లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. అందరూ చూడండి అమ్మ, బైబిల్ గ్రంథం చూడండి. 4వ అధ్యాయం 16వ వచనం. తర్వాత ఆయన తాను ఎరిగిన నజరేతులకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. బైబిల్ చదివే వాడుక. ఏ వాడుక చెప్పండి? బైబిల్ చదివే వాడుక. ఎంతమందికి ఉంది అమ్మ? ఈ వాడుక ఎంతమందికి ఉంది? చేయొద్దండి. మీలో ఈ వాడుకుందా? బైబిల్ చదివే వాడుక. ఎవరు చేతులు ఎక్కగలరు? ఉందా ఈ వాడుక? బైబిల్ చదివే వాడుక. దేవదాసయ్య గారు చెప్పారు. ఏమన్నారంటే, బైబిల్ సరిగా చదవని వారు మేఘములోకి వెళ్ళలేరు అన్నారు. బైబిల్ సరిగా చదవని వారు మేఘములోకి వెళ్ళలేరు. మేఘంలోకి వెళ్ళాలంటే బైబిల్ చదవండి. అలాగే ఎన్ని వాడుకలయ్యాయి? చెత్తర పెద్దలు ఎక్కడ లేచే వాడుక. ప్రతి దినం దేవాలయములకు వెళ్ళే వాడుక. ప్రార్థించే వాడుక. బోధించే వాడుక. ఒలీవల కొండకు వెళ్ళే వాడుక. బైబిల్ చదివే వాడుక. సన్నిధి చేసే వాడుక. సన్నిధి చేసే వాడుక. ఈ వాడుకలన్నీ యేసు ప్రభువులో ఉన్నాయి. మనకు కూడా ఏముండాలో చెప్పండి? ఈ వాడుకలు, ఈ అలవాట్లు ఉండాలి. మొదటి మాట దైవ సన్నిధిలో నిలిచిన వారు. రెండో మాట దైవ సన్నిధిలో నడిచిన వారు. అమ్మ ఎవరు చెప్పండి? దైవ సన్నిధిలో నడిచిన వారు. ప్రవక్త అయిన మోషే గారు రాసిన ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం. ఆనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. ఆనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీ 365 ఏళ్ళు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయేను. కనుక హానోకు గారు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచారు చెప్పాలి? 300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 300 సంవత్సరాలు. అయ్యగారు చెప్తూ
సన్నిధి జీవితం, సంసార జీవితం 65 సంవత్సరాలు అన్నాడు. సన్నిధి జీవితం 300 సంవత్సరాలు అని చెప్పారు. సంసార జీవితం 65 సంవత్సరాలు, సన్నిధి జీవితం 300 సంవత్సరాలు. కనుక దేవునితో నడిచాడు. ఎవరితో అంట చెప్పాలి? దేవునితో నడిచారు. అందుకే హానోక్ గారు దేవునితో నడుచుటను బట్టి పాపమును, లోకమును, శరీరేచ్ఛను గెలిచాడు అని చెప్పారు. దేవునితో నడుచుటను బట్టి పాపమును, లోకమును, శరీరేచ్ఛను గెలిచాడు. కనుక దేవునితో మనం నడవాలి. దేవునితో నడవటం అంటే దైవ సన్నిధి. చెప్పండి, దేవునితో నడవటం అంటే దైవ సన్నిధి. కనుక దేవుని సన్నిధిలో నడిచిన వారు, నడుచుట అంటే ఏంటి? దైవ సన్నిధి. మూడో మాట, దైవ సన్నిధిలో నుండి పారిపోయిన వారు. దైవ సన్నిధిలో నుండి పారిపోయిన వారు. ఎవరు పారిపోయారు చెప్పాలి? ఎవరు పారిపోయారు? యోనా. ఎవరు చెప్పండి? యోనా గారు పారిపోయారు. మీరు యోనా గ్రంథం చూస్తే, భక్తులు రాసిన యోనా గారు రాసిన యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు ఏము ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుని బిడ్డలారా, ఒక 7 మాటలు యోనా గారి గురించి మీకు జ్ఞాపకం చేస్తారు. 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం భక్తుడు యోనా గారు ఎవరంటే భక్తుడు. అందరూ చెప్తారా? యోనా ఎవరు? భక్తుడు. రెండో మాట, దైవ సన్నిధి పరుడు. దైవ సన్నిధి పరుడు. మూడో మాట, దేవుని మాట విని అందించేవారు. దేవుని మాట విని అందించేవారు. ఇది యోనా ఉన్నత స్థితి. ఉన్నత స్థితి. నాలుగో మాట, ప్రవక్త. ప్రవక్త అంటే జరగబోయే సంగతులు చెప్పేవారు. ఐదో మాట, దేవుని చిత్తము ఎరిగిన వారు. దేవుని చిత్తము ఎరిగిన వారు. ఆరో మాట, దైవ కార్యము నెరవేర్చువారు. ఏడో మాట, బోధకుడు. ఈయన ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి, కానీ దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు. దేవుడు నినివేకి వెళ్ళమంటే తార్షీషుకు వెళ్తున్నాడంట. దైవ సన్నిధిలో నుండి పారిపోయాడు. అందుకే యోనా అంటే గువ్వ అని అర్థం. చెప్పండి, యోనా అంటే గువ్వ అని అర్థం. ఆకాశ గగనములో ఎగిరే యోనా అనే పౌరానికి క్రింద భూమి ఉంది, భూగర్భంలో సముద్రం ఉంది, సముద్ర గర్భంలో చేప ఉంది, చేప గర్భంలో యోనా ఉన్నాడు, యోనా గర్భంలో అంటే యోనా లోపల అవిధేయత ఉంది. అందరికి అర్థమైందా? ఆకాశ విశాలములో ఎగురుతున్న యోనా అనే పావురానికి క్రింద భూమి ఉంది, భూగర్భంలో సముద్రం ఉంది, సముద్ర గర్భంలో చేప ఉంది, చేప గర్భంలో యోనా ఉన్నాడు, యోనా గర్భంలో అవిధేయత ఉంది. యోనా గ్రంథం చూడండి,
1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినముల మత్స్యము యొక్క కడుపులో ఉండేది. దైవ సన్నిధిలో నుండి పారిపోయాడు కనుక ఏమైపోయింది అంటున్నారా? దైవ సన్నిధిలో నుండి పారిపోయాడు కనుక ఓడ, ఆయన ఎక్కిన ఓడ మధ్యలో తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేశారు. తర్వాత చేప మింగింది. చేప గర్భంలో ఎన్నో అవస్థలు పడ్డారు. గాలి లేదు, చేప కడుపులో గాలి లేదు. ఇంకో చేప గర్భంలో ఉన్న యోనాకి ఆహారం లేదు, నీళ్లు లేవు, అటు ఇటు తిరుగుటకు స్థలము లేదు. చేప గర్భంలో దుర్గంధం కనుక ఈ అవస్థలు పడ్డాడు. ఎందుకు ఈ అవస్థలన్నీ చెప్పాలి? ఎందుకు ఈ అవస్థలన్నీ? దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు కనుక. మనం దేవుని సన్నిధిలో నుండి పారిపోకూడదు, దైవ సన్నిధిలో ఉండాలి. పారిపోతే ఏమున్నాయి చెప్పండి? పారిపోతే మనకు కూడా ఏముంటాయి? అవస్థలు ఉంటాయి. దైవ సన్నిధిలో ఉండాలి, పారిపోకూడదు. పారిపోయాడు కనుక సముద్రంలో పడిపోయాడు. చేప మిగిలింది. చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు అంటే 3 రోజులు. ఎంత అవస్థపడ్డాడో. కనుక దైవ సన్నిధిలో నుండి పారిపోయిన వారు సన్నిధి ఎప్పుడు విడిచిపెట్టకూడదు. సన్నిధిలో నుండి దూరంగా వెళ్ళిపోకూడదు. అందుకే 5 చెప్తూ ఇంట్లో శ్రమైన సన్నిధి మానకూడదు, ఒంట్లో శ్రమైన సన్నిధి మానకూడదు అన్నారు. ఇంట్లో శ్రమైన సన్నిధి మానకూడదు, ఒంట్లో శ్రమైన సన్నిధి మానకూడదు. మరి ఈరోజు అందరూ ఏం మానేస్తున్నారు చెప్పండి? సన్నిధి మానేస్తున్నారు. సన్నిధి మానకూడదు సన్నిధి. అందరూ సన్నిధిలో ఉంటున్నారా? వేకుజాము లేవాలి, 3 గంటలకు లేవాలి, 1 గంట సేపు దేవునితో సహవాసం చేయాలి. 24 గంటలు దేవుడు మీకు ఇచ్చాడు. 1 గంట దేవునితో సహవాసం చేయండి. అమ్మా చేతులేదా చేస్తున్నారు? అందరూ కూడా 1 గంట వేకుజామున సన్నిధి చేయాలి. ఇంకా ఎవరు సన్నిధి చేయట్లేదు వారు సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. ఎందుకంటే సన్నిధి లేకుండా ఎవరు కూడా మేఘంలోకి వెళ్ళలేదు. దేవదాసయ్య గారు చెప్పారు, మేఘములోకి వెళ్ళవలనంటే సన్నిధి చేయాలి అన్నాడు. మేఘంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలా? దైవ సన్నిధి చేయాలి. ఈరోజు నువ్వు సన్నిధి చేయకపోతే ఎలా మేఘం ఎక్కుతావు? ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఈ లోకంలో కొద్ది కాలమే ఉండగలము. సన్నిధి చేయకుండా మనం మేఘం ఎక్కలేము. అందరికి మేఘం ఎక్కాలని ఉందా లేదా చెప్పండి? ఉందంటారా లేదంటారా? సన్నిధి చేస్తేనే మేఘం ఎక్కుతాం. కనుక సన్నిధి చేయకపోతే మేఘము ఎక్కలేదు. కనుక ఇప్పుడు దాకా 3 విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. 4వ విషయం ఏం చెప్పాను? దైవ సన్నిధిలో చనువు కలిగిన వారు. అమ్మ ఎవరు చెప్పండి? దైవ సన్నిధిలో చనువు కలిగిన వారు. అందరూ అంటారా? చనువు కలిగిన వారు. భక్తులు రాసిన, యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 23వ వచనం.
ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకరు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఆయన పేరు యోహాను. అమ్మ అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? యోహాను. యోహాను యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఎక్కడ ఆనుకున్నారంట? యేసు ప్రభు రొమ్మున ఆనుకునేవాడు. అంటే అంత చనువు కలిగి ఉన్నారు, దేవునితో అంత చనువు కలిగి ఉన్నారు. కనుక యోహాను గారి గురించి లేత కొబ్బరి వంటి మనస్సు గలవాడు అన్నారు అయ్యగారు. లేత కొబ్బరి వంటి మనస్సు గలవాడు. యోహాను చనువు కలిగి ఉన్నాడు. అమ్మ యోహాను గారు ఎలా ఉన్నారంటే చనువు అంటే దేవుని యేసు ప్రభు రొమ్మున ఆనుకునేంత చనువు యోహాను గారు కలిగి ఉన్నారు. దైవ సన్నిధిని చనువు కలిగిన వారు. అందుకే దేవదాసరి గారు 4 మాటలు చెప్పారు: పరిచయం, స్నేహము, చనువు, ఎగిరివేయుట. ఈ 4 మాటలు అందరూ చెప్పాల. ఈ 4 మాటలు మీరు చెప్పాల. చెప్పండి. మొదటి మాట పరిచయం. దేవునితో మనకి పరిచయం ఉండాలి. ఎవరితోటి? దేవునితో పరిచయం. పరిచయం. రెండో మాట స్నేహము. రెండో మాట ఏంటి? స్నేహము. స్నేహము అంటే అబ్రహాము గారట దేవుడు అంటారు, నా స్నేహితుడైన అబ్రహాము అంటారు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం చూడండి. నా స్నేహితుడైన అబ్రహాము అంటారు. అబ్రహాము గారు ఎవరంట? 8వ వచనం 41:8 యెషయా గ్రంథం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడు అంటారు, నా స్నేహితుడు అయిన అబ్రహాము అన్నారు. అంటే దేవునికి స్నేహితుడు. మనం కూడా సన్నిధి చేస్తూ ఉంటే దేవునితో మనకి స్నేహం కుదిరింది. మనం కూడా స్నేహితులు అవుతాం సన్నిధి చేస్తే రోజు. మూడవ మాట చనువు. మూడవ మాట ఏంటి? చనువు. పరిచయం, స్నేహము, చనువు. స్నేహం ఎక్కువైతే చనువు వచ్చింది దేవునితో. తర్వాత 4వ మాట ఎగిరి వెళ్ళుట. అప్పుడు మేఘములోకి ఎగిరి వెళ్తాం. ఈ 4 మాటలు చెప్పండి. అందరికి వచ్చేయాలి 4 మాటలు: పరిచయం, స్నేహం, చనువు, ఎగిరి వెళ్ళుట. ఇక్కడ దైవ సన్నిధిలో చనువు కలిగిన వారు యోహాను గారు. అలాగే 5వ మాట మనం ధ్యానం చేసుకుందాం. 5వ మాట ఏం చెప్పారు? దైవ సన్నిధిలో ఎదిగిన వారు. భక్తుడైన ప్రవక్త అయిన సమూయేలుగా రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుని బిడ్డలారా, ఎక్కడ ఎదుగుతున్నాడట సమూయేలు గారు? దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉన్నాడు. కనుక దేవుడు 3 సార్లు పిలిచాడు, సమూయేలు సమూయేలు అని పిలిచాడు. ఈ 3 సార్లు ఏలీ వద్దకు వెళ్ళి, యాజకుడైన ఏలీ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంట? నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను అంటున్నాడంట 3 సార్లు.
నాలుగోసారి కూడా పిలిస్తే అప్పుడు మూడోసారి గ్రహించి ఏలి సన్నిధి నేర్పించాడు. ఏం నేర్పించాడంట? మునుపెన్నడు ఎరగని విద్య నేర్పించాడు ఏలి సమూయేలు గారిని. ఈసారి దేవుడు పిలిచాడేమో, యెహోవా వాక్కు ఇతనికి వినబడిందేమో, యెహోవా బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, అప్పుడు నుంచి అంట సమూయేలు దేవుడు పిలిచే వరకు కనిపెట్టుకొనుచున్నాడు. దేవుడు పిలిచే వరకు ఏం చేస్తున్నాడంట? కనిపెట్టుకుంటూ ఉన్నాడు. దైవ సన్నిధిలో ఎదిగిన వారు. ఎక్కడ ఎదిగాడు ఏలి? ఎక్కడ ఎదిగాడు సమూయేలు గారు? సమూయేలు గారు దైవ సన్నిధిలో ఎదిగారు. మహోన్నతుని విద్య, ఆ సన్నిధి విద్య ఎవరు నేర్పారంట? ఎవరు నేర్పారు సమూయేలు గారికి? ఏలి అనే యాజకుడు నేర్పాడు. కనుక మనందరం కూడా దైవ సన్నిధిలో ఎదగాలి, దైవ సన్నిధిలో ఎదగాలి. అలాగే మరొక మాట ఏం చెప్పాను? దైవ సన్నిధనే కొండ ఎక్కిన వారు. దైవ సన్నిధనే కొండ ఎక్కిన వారు. కీర్తన గ్రంథం మనం చదువుకున్నాం కదా, 61వ కీర్తన 2వ చరణంలో, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని చెప్పారు. కనుక దావీదు గారు ఎన్నో కొండలు ఎక్కాడు. కానీ ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఏ కొండ అంటే సన్నిధి అనే కొండ. ఏ కొండ చెప్పండి? సన్నిధి అనే కొండ. ఈ కొండ జారుడు కొండ, నిటారు కొండ. జారుడు కొండ చెప్పాలి, నిటారు కొండ. మనం ఒకరోజు సన్నిధి చేస్తే ఇంకో రోజు జారిపోతా ఉంటాం. ఎందుకంటే జారుడు కొండ, నిటారు కొండ. ఈ సన్నిధి అనే కొండ ఎక్కాలంటే ఒక 6 లక్షణాలు మీకు చెప్తాను. ఈ సన్నిధి అనే కొండ ఎక్కాలంటే శుద్ధి ఉండాలి. అందరూ 6 మాటలు గుర్తుపెట్టుకొని చెప్పాలి నాకు. శుద్ధి ఉండాలి. ఈ సన్నిధి అనే కొండ ఎక్కాలంటే శుద్ధి ఉండాలి. రెండవ మాట పట్టుదల ఉండాలి. ఏముండాలంట? పట్టుదల ఉండాలి. మూడో మాట గురి ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఒక గురి ఉండాలి. గురి లేని భక్తి గుడ్డి భక్తి అన్నారు దేవదాసయ్య గారు. గురి లేని భక్తి గుడ్డి భక్తి. ఒక గురి ఉండాలి. మనందరికి ఏముండాలా? గురి ఉండాలా? గురి లేని ప్రార్థన గుణమునకు రావు అన్నారు అయ్యగారు. గురి లేని ప్రార్థనలు గుణమునకు రావు. అయ్యగారు చెప్తున్న బరి భూలోకం, నా గురి పరలోకం అన్న. ఆయన గురి ఏంటి? అయ్యగారు గురి పరలోకం వెళ్ళటం. మనకు కూడా ఏ గురి? మీ అందరికి ఒక గురి ఉందా లేదా? ఏంటి ఆ గురి? అమ్మా నీ గురేంటి? కనుక అయ్యగారు గురేంటి? నా గురి పరలోకం. ఈ సన్నిధి అనే కాంటాక్ట్ కావాలంటే గురి ఉండాలి. నాలుగో మాట విధేయత ఉండాలి. తగ్గింపు ఉండాలి, విధేయత ఉండాలి.
దైవ తలంపు ఉండాలి. యేసు తలంపు ఉండాలి. 6వ మాట, లోక తలంపులు లోపలికి రాకూడదు. లోక తలంపులు లోపలికి రాకూడదు. ఇప్పుడు మీరు చెప్తారా నాకు, సన్నిధి అనే కొండ ఎక్కాలంటే ఏముండాలి? శుద్ధి ఉండాలి. రెండవది పట్టుదల ఉండాలి. పట్టుదల, రోజు సన్నిధి చేయాలి, నేను మోకరించాలి, మోకాలు తెక్కకూడదు గంట అయిందాకా అని పట్టుదల ఉండాలి. ఏముండాలి చెప్పండి? మనందరికీ పట్టుదల ఉండాలి. మూడవది గురి ఉండాలి. యేసు ప్రభువును చూడాలి, ఆయన కనబడాలి, ఆయనతో మాట్లాడాలి, ఒక గురి ఉండాలి. 4వది విధేయత. ఆయన ఎదుట మనం విధేయత కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. 5వ మాట, యేసు తలంపు, దైవ తలంపు ఉండాలి. 6వ మాట, లోక తలంపులు లోపలికి రాకూడదు. సన్నిధి అనే కొండ ఎవరెక్కారు? మోషే గారు ఎక్కారు. ఎవరు చెప్పండి? మోషే గారు సీనాయి కొండ ఎక్కారు. 40 రోజులు దైవ సన్నిధిలో ఉన్నారు. ప్రత్యేకమైన మోషేగా మారిపోయారు. ఎలా మారిపోయారంట? ప్రత్యేకమైన మోషేగా మారిపోయారు. కనుక సన్నిధి అనే కొండ ఎక్కిన వారు, ఏలియా గారేమో హోరేబు పర్వతం ఎక్కారంట. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనంలో ఏముందంటే, అక్కడ ఏలియా గారు ఒక గుహలో చేరి బస చేసెను అని ఉంది. ఏం చేశాడంట? బస చేసెను. కనుక ఏలియా గారి గురించి అయ్యగారు చెప్తూ, ఏలియా గారు హోరేబు కొండెక్కి గుహ చూచి క్రిందకు దిగి వచ్చినచో దేవుడు కనబడడు, మాట్లాడడు. అక్కడ బస చేశాడు అని ఉంది. చూడండి, బస అంటే నివాసం, సన్నిధి చేశాడు. అందుకే దేవుడు కనబడ్డాడు, దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు ఏలియా గారు. కనుక సన్నిధి అనే కొండ ఎక్కిన వారు, దేవదాసయ్య గారట సూది కొండ ఎక్కారు. సన్నిధి చేయడానికి సూది కొండ ఎక్కారు. ఏ కొండమ్మ? సూది కొండ ఎక్కారు దేవదాసయ్య గారు. అలాగే దేవుని బిడ్డలారా, అలాగే యేసు ప్రభువారు ఒలీవల కొండకు వెళ్ళారు. ఏ కొండ అంట? ఒలీవల కొండ. మనందరూ ఏ కొండ ఎక్కాలి? సన్నిధి అనే కొండ. అందరూ అనండి, సన్నిధి అనే కొండ ఎక్కాలి. ఆఖరి మాట, దైవ సన్నిధి గుడారము విడవని వారు. దైవ సన్నిధి గుడారము విడవని వారు. నిర్గమాకాండం ప్రవక్త అయిన మోషే గారు రాసిన నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం చివరిలో, అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. యెహోషువ గారి అనుభవం గుడారములో నుండి బయటకు రాలేదంట. గుడారములో నుండి వెలుపలికి రాలేదు. దైవజనుడు చెప్తూ ఏమన్నారంటే, యెహోషువ గారు గుడారము నుండి బయటకు రాలేదు కనుక కానాను వెళ్ళగలిగారు అని చెప్పారు. కానాను వెళ్ళగలిగారు. మనం కూడా ఎవరైతే సన్నిధి అనే గుడారము దాటిరారో, నిత్యము ఎవరు సన్నిధి చేస్తారో వారు పరమ కానాను చేరగలరు అన్నారు అయ్యారు. పరమ కానాను
పరలోకము చేరగలరు. పరలోకం చేరాలంటే ఏం చేయాల? సన్నిధి అనే గుడారం దాటి రాకూడదు. కనుక సన్నిధి గుడారము విడవని వారు, దైవ సన్నిధి గుడారము విడవని వారు. కనుక దైవ సన్నిధిలో ఉండేవారు చివరి మాట త్వరలు ధన్యులవుతారు. దైవ సన్నిధిలో ఉండేవారు ఏమవుతారు? త్వరలు ధన్యులు అవుతారు. కనుక మనందరం ఏం చేయాలా? అందరూ చెప్పండి అమ్మా. రోజు దైవ సన్నిధి చేయాలి. చేస్తున్నారా? అందుకే అయ్యగారు చెప్పారు, సన్నిధి నేర్పించండి అన్నారు. సంఘానికి ఏం నేర్పించాలంటే సన్నిధి నేర్పించండి అని చెప్పారు. కనుక సన్నిధి నేర్చుకోండి. సన్నిధి చేయకుండా ఎవ్వరు కూడా మేఘం ఎక్కలేదు. సన్నిధి చేయకుండా అమ్మ రాకడలో ఎత్తబడలేదు. రాకడలో ఎత్తబడలేదు. సన్నిధి అంటే ఏంటి? దేవుడితో సహవాసం. దేవుడితో సహవాసం. మనందరికి ఎవరితో ఎక్కువ సహవాసం? మనుషులతోనా దేవుడితోనా? మీరు ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తున్నారు? చెప్పండి, మీరే చెప్పండి. తెలుసు కదా, మనుషులతోనా దేవుడితోనా? మనుషులతో ఎక్కువగా మాట్లాడుతున్నారు. మరి దేవుడి దగ్గర కూర్చుంటున్నారు ఎక్కువ సమయం. కనుక ఎలా మేఘ పెట్టుతారో ఒకసారి ఆలోచన చేయండి. ఎలా పరలోకి వెళ్తాం మనం? ఎలా వధువు అవుతాం? అయ్యగారు చెప్పినట్టు ఎంత గొప్ప భక్తుడైనా సన్నిధి లేకపోతే వధువు కాలేరంట. ఎంత గొప్ప భక్తుడైనా సరే వాళ్ళు సన్నిధి చేయకపోతే వధువు కాలేదు. సన్నిధి చేయకపోతే, దేవుడితో సహవాసం చేయకపోతే వాళ్ళు వధువు ఎలా అవుతారు? మనం వధువు కావాలంటే సన్నిధి చేయాలి. పెళ్లి కుమార్తె సజీవుల గుంపులో రాకడకి ఎత్తపడాలంటే సన్నిధి చేయాలి. మేఘంలోకి వెళ్ళాలంటే సన్నిధి చేయాలి. నువ్వు సన్నిధి చేయక నిర్లక్ష్యంగా ఉంటున్నావా? సరి చేసుకోవాలి. అశ్రద్ధగా ఉంటున్నావా? సన్నిధి అంటే సరి చేసుకోవాలి. సన్నిధి పండగ నెలలో సరి చేసుకోండి. వేకుజాము 3 గంటలకు లేవండి, 4 గంటలకు లేవండి. 1 గంట దేవుడితో సహవాసం చేయండి. అమ్మ 1 గంట దేవుడితో సహవాసం చేయండి. అప్పుడు దేవుడు మధ్యాకాశానికి రాకడకు వచ్చినప్పుడు మనందరం ఎత్తబడతాం. సన్నిధి చేయకపోతే ఆదివారం వస్తా ఇంటికి వెళ్తా, ఆదివారం వస్తా ఇంటికి వెళ్తా ఉంటే రాకడకి ఎత్తబడలేదు. కనుక దైవ సన్నిధి చేయాల. బైబిల్ మిషన్ ముఖ్యమైన బైబిల్ మిషన్ ఆయువు పట్టు ఏంటంటే సన్నిధి. చెప్పండి, సన్నిధి మన ఆయువు పట్టు. గంట సన్నిధి మన పునాది. గంట సన్నిధి మన పునాది. మన పునాది సన్నిధి అన్న. కనుక అలాంటి సన్నిధే చేయకపోతే ఎలా ఉంటాం మనం? అందరికి అర్థమవుతుందా? రేపటి నుండైనా వేకుజాము లేవండి, దైవ సన్నిధి అందరూ చేయండి. ఇంకా అయ్యగారు చెప్పినట్లు ఎంత ఎక్కువ సన్నిధి చేస్తే అంత బలం. ఎంత ఎక్కువ సన్నిధి చేస్తే అంత బలం, అంత ఆత్మ బలం దేవుడు ఇస్తాడు. అందుకే అందరూ సన్నిధి చేయండి. సన్నిధి ద్వారా సంతోషం వాక్యంలో ఉంటుంది. కీర్తన గ్రంథం 16:11 ఉంటుంది. ఈ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణ సంతోషం ఎక్కడుంది? దైవ సన్నిధిలో. అందరూ సన్నిధి చేసి అనేక ధన్యతలు, దీవెనలు పొందుకునే ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, ప్రణతులు స్తుతులు మా అందరికి సన్నిధి నేర్పించండి. సన్నిధి అలవాటున్నట్లుగా దీవించండి. సన్నిధి చేసే వాడుక కలిగి
సన్నిధి కొండ మీరే మమ్మల్ని ఎక్కించండి. నిత్య సన్నిధి సభ్యులుగా చేయండి. ప్రతి దినము సన్నిధి చేసి మేము మధువుగా మారే ధన్యత, మేఘపెట్టే ధన్యత మాకు దయచేయమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.